ఆలోచిద్దాం. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామం బట్టి అందరికీ వందనాలండి. అందరం ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఇది గట్టిగా హల్లెలూయా చెప్తే ఎవరైనా మనల్ని ఏమన్నా అంటారా? ఏమన్నా భయపడుతున్నారా? లేదు కదా. సో గట్టిగా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూసినట్లయితే మనం ప్రస్తుతం ఎక్కడైనా చూసినా ఏం చూసినా కూడా మనకు బాగా వినపడుతున్న మాట ఒక మాట ఏంటంటే భయం. బయటికి వెళ్ళాలంటే భయం. బయటికి వెళ్ళిన వాడు సురక్షితంగా మళ్ళీ మన ఇంటికి వస్తున్నాడా లేదా అని ఇంట్లో ఉన్న వాళ్ళకి భయం. బయటికి వెళ్ళిన వాడికి ఏమన్నా బయట ఏమైపోతామో అన్న భయం. ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పటికీ మరి అందరూ భయపడుతున్నారు, బాగానే ఉంది. మరి మనం కూడా భయపడుతున్నామా? అంటే ధైర్యంగా బయట తిరగగలిగిన వ్యక్తులలో మనం కూడా ఉన్నాము. ఎందుకంటే మనకు ఉన్నటువంటి దేవుడు, మనం ఎవరినైతే నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నామో అటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మనకు ఒక వాగ్దానము ఇచ్చిన దేవుడు. ఏమని ఇచ్చాడంటే ఆయన వాక్యంలో నుంచి ఒకసారి మనం చదువుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనము. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడు ఎడబాయడు. హల్లెలూయా. ఈ వాక్యము దేవుడు ఈరోజు మనతోటి మాట్లాడుతున్న మాట. ఇది ఎప్పుడో ఆల్రెడీ ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడినటువంటి మాట. ఈ మాట నేను నమ్మిన వాళ్ళమై మనం ఉన్నాము. ఒకసారి చూసుకున్నట్లయితే ఆయన ఏం చెప్తున్నాడంటే వారిని చూచి దిగులు పడకుడి. అంటే వారిని అంటే అది మనుషులైనా అవి పరిస్థితులైనా ఏవైనప్పటికీ కూడా వాటిని చూసి మనం ఏమవకూడదని చెప్తున్నాడంటే ఆయన భయపడం అనేది పడకూడదంట. ఏంటి భయం అంటే మనిషి ప్రతిదానికి కూడా భయపడిపోతూ ఉంటాడు. ఏదైనా చిన్న పరిస్థితి వచ్చిందంటే ఏమవుతుందంటే వెంటనే భయం వచ్చేస్తుంది. అలాగా అయితే ఈ భయపడకుండా ధైర్యంగా ఉండాలంటే దేన్ని చూసుకొని ధైర్యపడాలి? దేన్ని చూసి ధైర్యపడాలి అంటే చాలా ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తి తనకున్న డబ్బును చూసి ధైర్యంగా ఉంటాడు. నాకు ఏదేమైనప్పటికీ కూడా ఇదిగో ఈ డబ్బు నన్ను కాపాడుతుంది. ఇంకొంతమందికి బలగం ఉంటుంది. అంటే వాళ్ళకి ఉన్న పవర్ కానీ లేదా పవర్ఫుల్ పర్సన్స్ వాళ్ళ వెనక ఉన్న పరిస్థితులను బట్టి కానీ వాళ్ళకి ఏముంటుందంటే ధైర్యం ఉంటుంది. అంటే నాకు ఏదైనా అయినా కూడా నా వెనకాల వీడు ఉన్నాడు. ఎక్కడి వరకు కాదు, మా కుటుంబంలో చూసుకున్నట్లయితే మా నాన్నగారు ఎప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా మా ఇద్దరి మీద 2 చేతులు వేసి నాకేంట్రా నా వెనకాల 2 కొడుకులు ఉన్నారు, నాకేమీ భయము లేదు అని. కానీ ఆయన హాస్పిటల్లో అట్లా పడుకున్నంగా ఇద్దరం కూడా అక్కడ నుంచొని చూడగలిగాం. కానీ ఆయనకి ఏమన్నా చేయగలిగామా అంటే ఏమీ చేయలేకపోయాం. ఏంటి ఈ మనుషుల్ని బట్టి వచ్చే ధైర్యము ఎంతవరకు అంటే ఒకవేళ మా నాన్నగారు చనిపోతే ఆ కుటుంబాన్ని పోషించగలరు. ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో కుటుంబాన్ని అదే విధంగా నడిపించగలరు కొడుకులు. అంటే మేమనే కాదు, జనరల్గా కొడుకులను చూసి ధైర్యపడితే అదేవిధంగా మనుషుల్ని చూసి ధైర్యపడితే ఈ రోజుల్లో మనుషులు చాలా వరకు ఏమనుకుంటారంటే నాకు వెనకాల ఆడు ఉన్నాడు, సపోర్ట్, బ్యాక్ బోన్ అంటాం కదా. నాకు ఏదైనా అయితే ఇమీడియట్గా ఆడు ఊరుకోడు, వెంటనే వచ్చేస్తాడు. కొన్ని సినిమాలు చూస్తున్నట్లయితే మనకి ఆ సినిమాలు కూడా నిజాలే చెప్తాయి. కానీ మనం అంటే జనానికి ఏంటంటే దాన్ని ఆ విధంగా తీసుకోరు. రీసెంట్గా చూసినట్లయితే ఒకటి ఉంటుంది కదా, నువ్వు నా పక్కనుంటే నన్ను ఎవడో చేంజ్ చేయలేడు, నువ్వు నా పక్కనుంటే
ఎవడేం చేయలేడు. లాస్ట్కి ఏమవుతుంది, ఆడే ఈయనేసేస్తాడు. మనుషులు ఎట్లా ఉంటారంటే, మనుషుల మీద మనం ధైర్యం పెట్టుకుంటే వాడే మనల్ని చివరికి ఏం చేస్తాడు, మనం ఏదైతే అవ్వకూడదు అనుకుంటున్నామో అది వాడే చేసేస్తాడు. అట్లాగే చూసుకున్నట్లయితే ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నీ దేవుడైన యెహోవా నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నువ్వేమనుకోవచ్చు, నేను ఒక్కడనే వెళ్తున్నాను అని అనుకోవచ్చు, కానీ నీతో పాటు వచ్చువాడు ఇంకొకడు కూడా ఉన్నాడు. ఎవరంటే ఆయన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎన్నడును ఎడబాయడు. ఆయన ఏంటంటే అసలు ఎప్పటికీ విడిచిపెట్టడంట. అదే విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన నిన్ను ఎడబాయడంటే దూరంగా కూడా ఉండడంట. ఎప్పుడు కూడా నీకు దగ్గరగా సాన్నిహిత్యంలోనే ఆయన ఉంటానని చెప్పేసి చెప్తున్న దేవుడిగా మనం చూస్తున్నాము. అదే విధంగా ఇంకొక చోట ఆయన అంటాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఈ వాక్యాలు అన్ని మనం చదువుకుంటుండగా మనకి ఎంత ధైర్యంగా ఉంటుంది అంటే, ఈ ధైర్యం ఎవరికి లేదంటే బయట ఎవరైతే దేవుడిని నమ్ముకోలేదో వాళ్ళందరికీ కూడా ఇటువంటి ధైర్యం అనేది లేదు వాళ్ళకి. అందుకని మనం ఒకసారి దావీదు కూడా అంటాడు, బైబిల్ రిఫరెన్స్ అయితే చూపించింది కానీ, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆయనకి దేన్ని బట్టి ధైర్యం ఉంటుంది, ఆయనకు ఉన్నటువంటి సైన్యమును బట్టి, ఆయనకు ఉన్నటువంటి రథాలను బట్టి, గుర్రాలను బట్టి, అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి ఏడుగులను బట్టి, వీటన్నిటిని బట్టి కూడా ఆయనకి చాలా ధైర్యంగా ఉంటాడు. ఎవరైనా రాజు అంటే పెద్ద కోట ఉంది, ఎవరైనా రావాలన్నా కూడా ఈ కోట బద్దలు కొట్టుకొని రావాలి తప్పించి మామూలుగా రాలేడు. అది వాడి ధైర్యం. కానీ దావీదుకి అంటే ఏంటంట ధైర్యం అంటే యెహోవాని బట్టి ధైర్యం అంట ఆయనకి. అయితే ఒక చిన్న సిచ్యువేషన్ మనం చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలు సైన్యం మొత్తం కూడా భయపడే ఒక సన్నివేశం అనేది చూస్తాం మనం. ఏమవుతుందంటే, ఫిలిష్తీయులలో ఒక యోధుడు వచ్చి ఇశ్రాయేలు సైన్యం అంటే ఎంతమంది ఉంటారు, ఎన్ని విధాలుగా ఉంటాయని చూసుకున్నట్లయితే, సైన్యం అంటే ఏదో ఒక 100 మందో 1000 మందో ఉండేది కాదు. అది చాలా పెద్దది. అంటే ఏనుగులు, గుర్రాలు, కత్తి యుద్ధం చేసేవాళ్ళు, ఈటెలు చేసేవాళ్ళు, బాణాలు వేసేవాళ్ళు, ఇలా ఒక్కొక్క డివిజన్ నుంచి చూసుకున్నట్లయితే అదొక పెద్ద సమూహము. ఎట్లా ఉందంట, ఆ కొండల మధ్యలో ఒకవైపు ఫిలిష్తీయులు ఉన్నారు, మరొక వైపు ఇశ్రాయేలీలు మొత్తం అట్లా నుంచుని ఉండగా వీళ్ళందరినీ కూడా భయపెడుతుంది ఒక్కడేనంట. వాళ్ళందరినీ కూడా భయపడుతుంది ఒక్కడే. ఆడు ఏమి భయపడుతున్నాడంటే, వాడికున్నటువంటి బలం, అతనికి ఉన్నటువంటి ఆకారం, శరీర దారుఢ్యాన్ని చూపించి ఆయన ప్రతి ఒక్కరిని అంటే సైన్యం మొత్తాన్ని కూడా భయపడుతున్నారు. మరి జనరల్ గా చూసినట్లయితే ఇశ్రాయేలీలు ఎవరు? ఇశ్రాయేలీలు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు అంతా కూడా దేవుని నమ్మిన బిడ్డలే. ప్రతి ఒక్కళ్ళు ఆ గుంపులో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని యొక్క బిడ్డలే. కానీ ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళ కంటికి కనబడింది చూసి భయపడిపోతున్నారు. కానీ వాళ్ళ వెనకమాల ఏదైతే ఒక బలమైన ధైర్యం ఉందో ఆ ధైర్యాన్ని మర్చిపోయారు చాలా మంది. ఉన్న వాళ్ళందరూ కూడా మర్చిపోయారు. కానీ అప్పుడు దావీదు చూసి అంటాడు ఒక మాట, ఏంటి ఈ ఇశ్రాయేలీయుల్లో దేవుడు ఉన్నాడని ఆడికి తెలీదా అంటే, ఆడికి తెలియదు అంటే సరే తెలీదు, మరి వీళ్ళకి తెలుసా తెలీదా? ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని ఇశ్రాయేలీయులకి తెలుసా తెలీదా? తెలుసు. ఆడికంటే తెలీదు, నమ్మలేదు అనుకుందాం ఇశ్రాయేలీయులకి. కానీ ఈ వాక్యం ఏదైతే ఉన్నదో అది చదువుకున్న వాళ్ళే వీళ్ళందరూ. కానీ అది చదువుకొని మనసులో పెట్టుకున్నటువంటి వాడు దావీదు. ఆయన అంటాడు, నా అన్నలు సైన్యంలో ఉన్నారు,
నేను నివసిస్తున్న దేశానికి రాజు, వీళ్ళందరినీ వ్యతిరేకించిన దాన్ని బట్టి నేను నీ మీదకి రావట్లా. నేను నీ మీదకి ఎందుకు వస్తున్నా? ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని తెలిసి వాళ్ళ మీదకి నువ్వు వచ్చావు కాబట్టి నేను వస్తున్నా. దావీదు చాలా క్లియర్గా దేవుడికి ఇవ్వాల్సిన ఘనతని ఇస్తున్నాడు. ఎలా ఏ విధంగా ఇస్తున్నాడో మనం చూసినట్లయితే ఆయన అనొచ్చు, ఈ నా దేశం మీద నీకు వస్తాకి ఎన్ని గుండులని. అదేవిధంగా మా అన్నల్ని నువ్వు అక్కడ ఉండి భయపెడతానికి ఎంతమంది ఉన్నారండి అన్నయ్యలు? ఆ సైన్యంలో 3 ఉన్నారు. దావీదుకి అన్నయ్యలు 7 ఉండొచ్చు, బట్ ఆ సైన్యంలో ఆ యుద్ధానికి వెళ్ళిన వారిలో ఎంతమంది ఉన్నారంట? 3 అన్నయ్యలు యుద్ధంలోనే సౌలుతో పాటు పాటిస్తున్నారంట. అయితే ఆయన అంటాడు, ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని కూడా తెలిసి నువ్వు వాళ్ళ మీదకి వస్తున్నావు అంటే నీది అంత అవివేకం అని ఆయన అంటాడు. నేను నీతోటి యుద్ధపడి నేను గెలుస్తానంటే అందరూ కూడా చాలా మంది అంటే సౌలు రాజు ఆయన ఏమన్నాడంటే, నువ్వు చాలా చిన్నపిల్లోడివి, వాడు యుద్ధ రీతిలో బాగా ప్రావీణ్యం పొందినవాడు, చిన్నప్పటి నుంచి వాడు బాగా యుద్ధాలు చేసి అంత కండబలం అవన్నీ తెచ్చుకున్నటువంటి వాడు, నువ్వు వాడిని ఎదుర్కోగలవా అంటే ఎదుర్కోలేవు. ఏమైందంటే ఇక్కడ సౌలు కానీ ఇశ్రాయేలీలో ఉన్న ఆ సైన్యం అంతా కూడా ఏం చూస్తున్నారంటే దావీదుని మాత్రమే చూస్తున్నారు. కానీ దావీదు ఏం చూస్తున్నాడంటే, నేను వెళితే ఒక్కడే వెళ్ళను, నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు ఎవరున్నారని వాగ్దానం ఉంది నాకు. సైన్యములకు అధిపతి యెహోవా నా వెనక నేను నడుచు మార్గములలో ఆయన ఉన్నాడు కాబట్టి నేను భయపడవలసిన అవసరం అనేది లేనే లేదు అంటే సరే అని చెప్పి పంపిస్తుండగా దావీదుని ఆయన సౌలు గారు ఏం చేస్తారు, మళ్ళీ వెంటనే దావీదుకి యుద్ధానికి వెళ్ళవలసినటువంటి వస్త్రాలు కానీ కత్తి డాలు ఇవన్నీ కడితే ఆయన అంటాడంటే, ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ అవసరం లేదు, నా దుర్గము నా ఖేడము ఎవరో వేరే ఆయన ఉన్నాడు, ఇవన్నీ నన్ను కాపాడతాయా అంటే ఇవేవి కూడా నన్ను కాపాడవు అంటాడు. అదేవిధంగా ఇంకొక మాట అంటాడు ఆయన, ఈ రోజు నేను నిన్ను చంపిన విధానం చూసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమని అవుతారంట చూద్దామా ఒక వాక్యం. అది ఒకటో సమూయేలు 17వ అధ్యాయము 47వ వచనం చదువుకుందాం. 1వ సమూయేలు 18:47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. సరిపోతుందండి. ఆయన ఏమంటాడంటే, ఏదో ఒక కత్తి ఉండడం వలన ఒక ఈట చేతిలో ఉండడం వలన మనం అందరం కూడా బతికేస్తామనేమి లేదు. మనకి ఏ చేతిలో ఉన్నప్పటికీ కూడా మన ప్రాణాలను మనం అయితే కాపాడుకోలేం. అటువంటి ఇప్పుడు నేను ఈ కత్తి ఈట ఏమీ లేకుండా, ఎందుకంటే ఆయన ఊరిని కత్తి ఈట ఏమీ ఆయుధం పట్టుకోకుండా ఆయన మీద యుద్ధానికి వెళ్ళిపోతున్నాడు. చూస్తాం, ఒకటి దగ్గరికి అట్లా వెళ్ళిపోవాలంటే మనం బయటికి వెళ్ళాలంటే ఈ రోజున హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలి. అటువంటిది అంతమంది భయపడుతున్నప్పటికీ కూడా ఆయన ఎంత ధైర్యంగా వెళ్తున్నాడు అంటే, నాతో పాటు ఉన్నవాడు దేవుడైన యెహోవా, సైన్యములకి అధిపతి యెహోవా అన్నిటికంటే కూడా గొప్పవాడు అని ఆయన ఏమీ లేకుండా వెళ్తుంటే ఆయన అంటున్నాడు అంట, గొలియాతు ఏంటి నువ్వు ఎట్ట ఉన్నావు అట్ట వస్తున్నావు, నన్ను ఏమన్నా కుక్క అనుకున్నావా, కుక్కను కొడతావా, మనం కొట్టక్కర్లా, ఇక్కడ ఉన్నాగా అంటే అది పరిగెత్తిపోయింది. అలాగా ఈయన ఏమైనా చేస్తున్నాడు, మామూలుగా వెళ్తున్నాడు అంట ఏమీ పట్టుకోకుండా. ఆయన అంటాడు, నువ్వేమన్నా నన్ను కుక్క అనుకున్నావా లేకపోతే ఇంకోటి అనుకున్నావా, అసలు ఈ చేతిలో కూడా ఏమీ పట్టుకోకుండా మళ్ళీ చంపేస్తానని చెప్పి వస్తున్నావు, మామూలుగా బెదిరిద్దామని వస్తున్నావా, లేదుగా. ఆయన ఏమని అంటాడు, నీ తల తెగనరికి
నీ శరీరాన్ని ఆకాశ పక్షులకి ఆహారంగా వేస్తానని చెప్పి వస్తున్నాడు. మరి నరకటానికి ఏం తేవే? మరి చెప్పావు బాగానే ఉంది ధైర్యంగా, మరేం లేకుండా వస్తున్నావు అంటే అందుకని అంటాడు ఆయన, ఒకవేళ ఈ కత్తులు వీటిలతో దేవుడు ఏమన్నా మమ్మల్ని రక్షిస్తున్నాడు అనుకుంటున్నావేమో, ఇదంతా కాదు. ఇవన్నీ కూడా అవసరం లేదు ఆయనకి. ఆయన రక్షించాలి అనుకుంటే ఇవన్నీ లేకుండానే ఆయన రక్షిస్తాడు. అది కేవలం నా ఒక్కడికి తెలియటం కోసం కాదు, కానీ ఈ రోజున ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకుంటారని చెప్పేసి ఆయన ఒక గట్టి స్టేట్మెంట్ అనేది ఇచ్చి ఆయన కదిలి ఆయనకున్న ఒక చిన్న 5 రాళ్ళు తీసుకొని వరుసల్లో వేసి ఒకటే రాయి పెట్టి కొడితే ఏమైందంటే ఆయన అట్లాగా పడిపోయాడు. పడిపోవడం అంటే ఇంకా చనిపోయాడు, ఇంక అంతే. ఒక దెబ్బే, ఒక చిన్న రాయితోనే. కానీ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్న ఇశ్రాయేలీలు అందరూ కూడా ఈ వాక్యం చదువుకున్న వాళ్ళేనా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకున్న వాళ్ళే. కానీ వాళ్ళ హృదయాలలో దేవుడి పట్ల ఉన్న ఆ నమ్మకం ఎంత ఉంది అంటే అది చదువుకున్నంత మాత్రమే ఉన్నది, అంతవరకే. కానీ అది పూర్తి నమ్మకము ఆయన మీద వాళ్ళకి లేదు. కానీ చిన్నవాడైన దావీదుకి ఏముందంటే అంతటి నమ్మకం అనేది ఉంది. కాబట్టి దావీదు ఏమయ్యాడు అంటే ఒక గొప్ప రాజు అవగలిగాడు. అదేవిధంగా చూసినట్లయితే సరే దేవుడు చెప్పాడు, అప్పుడెప్పుడో ఏదో జరిగింది, ఓకే. మరి మనం నమ్మచ్చా అంటే ఈ మాటలు ఎవరు చెప్పారు? దేవుడి ద్వారా వీళ్ళు ఎవరో చెప్పారు. అవన్నీ కూడా మన వాక్యంలో రాయబడి ఉంది. సరే, మరి మనం నమ్మచ్చా నమ్మకూడదా అంటే మనం ఎవరిని నమ్ముతున్నాము? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముతున్నాం. ఎందుకు నమ్ముతున్నాము అంటే ఆయన మాటలోనే ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని అనెను. చూసినట్లయితే ఏమవుతుందంట, ఈ లోకంలో ఎప్పటికప్పుడు శ్రమలు అనేవి వస్తూనే ఉంటాయి. అవి వచ్చినప్పుడు మనం వెంటనే అందరూ కంగారు పడినట్టుగా మనం కంగారు అనేది పడకూడదంట. మనం ఏం చేసుకోవాలి అంటే మనం ధైర్యము తెచ్చుకోవాలి. ఎవరిని చూసి ధైర్యం తెచ్చుకోవాలి అంటే ఇదిగో మన దేవుడైన యేసుక్రీస్తుని చూసి మనం ధైర్యము తెచ్చుకోవాలి. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలి? ఆయన ధైర్యం తెచ్చుకొని అన్నాడు, సరిపోయింది, నేను ఏదన్నా ఒకటి చేయండి అన్నాను ఓ పని, అయితే అది చేసేస్తారా? లేకపోతే వీడు అది చేశాడా లేదని చూస్తారా? ఆ రావుట్లో వెళ్తే ముళ్ళు అవన్నీ ఉన్నాయా అని ఎవరు చెప్పగలుగుతారు? ఆల్రెడీ ఆ రోడ్లో నుంచి వెళ్ళొచ్చినాడు అయితే చెప్పగలరు. అలాగే ఈయన ఆ మాట చెప్పడానికి కారణం ఏంటంట, ధైర్యం తెచ్చుకోండి అని. ఏంటంటే ఆయన ఏమంటాడంటే నేను లోకమును జయించి ఉన్నాను. లోకంలో భయం ఎక్కడుంది? లోకంలోనే ఉంది భయం. పరలోకంలో దేవుడి దగ్గర భయం అనేది లేదు, లోకంలో మాత్రమే ఉంది. కాబట్టి ఆ లోకాన్ని నేనేం చేశాను? జయించాను. లోకంలో ఎవరికైనా ఏంటి భయం అంటే, ప్రతి మనిషికి ఏంటి భయం అంటే ఏంటి భయం? ఏదైనా భయమే. పీక్స్ ఏంటంటే చచ్చిపోతాడని భయం, అంతే ఇంకా. కానీ ఈయన ఏం చేశాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆ చావుని కూడా, చావుకి ఎదురంగా ఉంటారు కదా, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పరిచర్య చేస్తుండగా మళ్ళా ఆయన యెరూషలేముకు వెళితే సిలువ వేస్తారు అని ఆయనకి తెలుసా తెలియదా? ఆయనకి తెలుసు. కానీ ఆయన ఏం చేశాడు? వెళ్ళాడా? లేకపోతే తెలుసు కాబట్టి వెళ్ళిపోయాడా? మళ్ళా వెళ్ళాడు. ఎందుకు అంటే ఆయన వచ్చిందే అందుకోసం, ఆ చావు యొక్క మరణపు ముళ్ళుని విరవడానికే యేసుక్రీస్తు ప్రభువారు మన దగ్గరికి వచ్చాడు. కాబట్టి ఆయన అంటాడు, నేను లోకంని జయించాను. మీరందరూ చూశారు కదా, చరిత్ర మొత్తం కూడా ఈ రోజున
నమ్మినా, యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు నమ్మినా నమ్మకపోయినా ఈ హిస్టరీ అయితే నమ్మవలసిందే కదా. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారు, చనిపోయారు, తిరిగి లేచారు, హల్లెలూయా అన్న మాటని నమ్మవలసినదే కదా. అందుకని ఆయన అంటాడు, నేను లోకమును జయించి ఉన్నాను కాబట్టి మీరు ఆయనను చూసి ధైర్యము తెచ్చుకోవాలను. అటువంటి గొప్ప దేవుడు మనకి అభయంగా ఉంటుండగా మనము దేనికి కూడా భయపడవలసిన వారమై ఉంటే ఇంకా ఈ వాక్యము మనం చదువుకున్నటువంటి వారంగా ఉంటాము, కానీ అది మన మనసులో నిలుపుకున్నటువంటి వారముగా ఉండము. అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నందుకు మనం అందరము ఆయన్ని ఒకరి తర్వాత ఒకరిని ఆరాధించుకున్నాము. ఆయన ఎటువంటి దేవుడు అంటే మనల్ని ఎన్నడూ విడివడు, ఎడబాయనటువంటి దేవుడిగా మనకి కలిగి ఉన్నాడు. నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో. నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో. సిలువలో చాపిన రెక్కల నీడలో, సిలువలో చాపిన రెక్కల నీడలో, సురక్షితముగా నన్ను దాచితివా, సురక్షితముగా నన్ను దాచితివా. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా, కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా. నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో. ఆయన రెక్కల కింద మనల్ని స్వచ్ఛంగా కాపాడి ఇప్పటికీ కూడా ఇంకా మన అందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచిన దేవుడు. అందరం నోరు తెరిచి ఆయనని ఆరాధిద్దాం. ప్రభువా, ఈ వారం మొత్తం కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడారు, మీ రెక్కల చాటులో భద్రపరిచారు, ఇంకా సజీవుల లెక్కలో ఉంచారు. మీకు వందనాలు, వందనాలు ప్రభువా యేసయ్యా. ఇదిగో తండ్రి, మా పనుల్లోని మా ప్రయాణాలలోని మీరు తోడుగా ఉన్నారు. మమ్మల్ని, మా కుటుంబాలని, నా ప్రభువా మా సంఘాన్ని ఇంకను సజీవుల లెక్కలో ఉంచారు. నిన్ను ఆరాధించే భాగ్యము మా అందరికీ దయచేశారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభువా. ఇదిగో తండ్రి, మీరు ఇచ్చిన అభయమును బట్టి భయపడకండి అని చెప్పేసి మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, నీ పరలోక రాజ్యంలో నా తండ్రి నీతో కూడా మమ్మల్ని చేర్చుకోవడానికి మీరు చేసిన ప్రాణ త్యాగాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. పాపినైనప్పటికీ నా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకొని నా తండ్రి ఈ పాప విముక్తి కొరకు నా తండ్రి మీరు చిందించిన రక్తాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. మరి ముఖ్యంగా నా తండ్రి మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి నా ప్రభువా మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొచ్చు యేసయ్యా. ఈ చిన్ని స్తుతి అర్పణని నీ పరిశుద్ధ మా నామమందే ఆరోపిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం నా దారి మార్గంలో ప్రభు నైనా అయ్యా ఇటువంటి మొదటి ఇష్టమైన పరిస్థితుల్లో ప్రభు
నువ్వు తోడుగా ఉండి క్షేమంగా నా తండ్రి గృహం చేస్తూ